కాన్పూర్లోని ఈ పాఠశాలలో ఒక తరగతి గదిని ఎందుకు శాశ్వతంగా మూసివేశారు? ఆ తలుపు వెనుక వినిపించా ఏడుపు ఎవరిది? చాలా సంవత్సరాల క్రితం కాన్పూర్లోని ఒక నిర్మానుష్యమైన రైల్వే ట్రాక్ దగ్గర బయటికి చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఒక చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది. పిల్లలు ప్రతి ఉదయం వచ్చేవారు, ఉపాధ్యాయులు తరగతులు తీసుకునేవారు, మరియు జీవితం సాధారణంగానే అనిపించేది. కానీ లోపల ఎక్కువ సమయం గడిపిన వారికి ఏదో వింతగా అనిపించేది. కారిడార్లు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉండేవి, మరియు కొన్నిసార్లు గోడల వెనుక నుండి ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపించేది. పాఠశాల భవనం పాతది మరియు కాలక్రమేణా కొద్దిగా పాడైపోయింది. పెయింట్ ఊడిపోయి ఉండేది మరియు గాలి వీచినప్పుడు కిటికీలు సన్నని శబ్దాలు చేసేవి. చాలా గదులు బోధన కోసం ఉపయోగించబడేవి. కానీ కారిడార్ చివర ఉన్న ఒక తరగతి గది ఎప్పుడూ తాళం వేయబడి ఉండేది. ఎవరూ దాని దరిదాపుల్లోకి వెళ్లేవారు కాదు. సిబ్బంది కూడా ఒంటరిగా అటువైపు వెళ్లడానికి భయపడేవారు. కారిడార్లోని ఆ భాగాన్ని దాటేటప్పుడు విద్యార్థులు తరచుగా అసౌకర్యంగా భావించేవారు. తాళం వేసిన ఆ గది లోపల నుండి నెమ్మదిగా తడుతున్న శబ్దం వినిపించిందని కొందరు పిల్లలు చెప్పారు. మరికొందరు తమను దగ్గరకు రమ్మని పిలుస్తున్న ఒక సన్నని వాయిస్ వినిపించిందని అడిగినప్పుడు అది ఒక బాధలో ఉన్న మహిళ గొంతులా ఉందని వారు వివరించారు. ఆ తలుపు దగ్గర ఎప్పుడూ నిలబడవద్దని ఉపాధ్యాయులు విద్యార్థులను హెచ్చరించేవారు. ఆ గదిని సంవత్సరాల క్రితమే మూసివేశారని ఒకరోజు నైనా అనే కొత్త టీచర్ ఆ పాఠశాలలో చేరింది. ఆమె యువకురాలు, ఆశావాది మరియు తన మొదటి ఉద్యోగం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ త్వరలోనే ఆమె ఆ భవనంలోని వింతైన నిశ్శబ్దాన్ని మరియు ఆ మూసివేయబడిన గది చుట్టూ ఉన్న భయాన్ని గమనించింది. కొన్నిసార్లు చివరి పీరియడ్ సమయంలో కారిడార్ చివరి నుండి ఎవరో తనను గమనిస్తున్నట్లు ఆమెకు అనిపించేది. ఒకసారి మూసివేయబడిన ఆ తరగతి గది నుండి మెల్లగా తడుతున్న శబ్దం రావటం ఆమె విన్నది. ఆమె ఇతర సిబ్బందిని దీని గురించి అడిగినప్పుడు వారు ఆ విషయాన్ని దాటవేశారు. రోజులు గడిచాయి, కానీ ఆ భావన మరింత బలపడింది. ఒక వర్షపు సాయంత్రం విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత పాఠశాల దాదాపు ఖాళీగా ఉంది. పైకప్పుపై పడుతున్న వర్షపు బిందువుల శబ్దం భవనంలోని వింత నిశ్శబ్దంతో కలిసిపోయింది. ఆ సాయంత్రం ఆందోళనగా ఉన్న ఒక మహిళ పాఠశాలకు వచ్చింది. ఆమె తనను తాను మీనాగా పరిచయం చేసుకుంది మరియు అక్కడ పనిచేస్తున్న తన భర్తను వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది. భారీ వర్షం పడుతుండటంతో ఆమెను లోపల వేచి ఉండటానికి అనుమతించారు. రాత్రి అవుతున్న కొద్దీ భవనంలో చీకటి అలుముకుంది. కరెంటు రావడం పోవడం జరుగుతుండటంతో కారిడార్ మసకబారింది. అందరి దృష్టి నెమ్మదిగా మళ్ళీ మూసి ఉన్న తరగతి గదివైపు మళ్ళింది. ఆ తలుపు వెనుక ఏదో వేచి ఉన్నట్లుగా అది మామూలు కంటే బరువుగా అనిపించింది. లోపలి నుండి ఒక వింత శబ్దం వచ్చింది. అది పెద్దగా లేదు, కానీ స్పష్టంగా ఉంది. ఒక సన్నని ఏడుపు సహాయం కోసం అర్థిస్తున్న ఒక మహిళ గొంతు. కాసేపటికి తాళం వేసిన ఆ తలుపు దానంతటా అదే కొద్దిగా తెరుచుకుంది. లోపల గది అంతా చీకటిగా ఉంది. గాలి చల్లగా మరియు బరువుగా అనిపించింది. అప్పుడు ఆ తరగతి గది మూలలో ఒక ఆకారం కనిపించింది. అది ఇంతకు ముందు పాఠశాలలోకి ప్రవేశించిన ఆ మహిళలాగే ఉంది. కానీ ఇప్పుడు ఆమె ముఖం పాలిపోయింది, కళ్ళు శూన్యంగా ఉన్నాయి మరియు ఆమె శరీరం కదలకుండా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా నిజం బయటకు వచ్చింది. సంవత్సరాల క్రితం ఒక సిబ్బంది భార్య ఆ తరగతి గదిలో విషాదకరమైన పరిస్థితుల్లో మరణించింది. ఆ రోజు నుండి అక్కడ మళ్లీ వింత సంఘటనలు జరిగినట్లు నివేదించబడ్డాయి. కొందరు ఆ గది లోపల ఒక మహిళ నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం చూశారు. మరికొందరు పైకప్పుకు వేలాడుతున్న ఒక నీడను చూశామని చెప్పారు. భయం కారణంగా ఆ గదిని శాశ్వతంగా మూసివేశారు. కానీ వర్షం పడే రాత్రుల్లో ఆ తలుపు వెనుక నుండి ఒక సన్నని ఏడుపు ఇప్పటికీ వినిపిస్తుందని కొందరు నేటికీ చెబుతారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్